Hello everyone, welcome to our channel. In this video, I am going to explain some of the very important expected questions. These questions are useful for all upcoming exams, especially banking, be it SBI PO, IBPS PO, RRB PO, upcoming SBI clerk, RRB clerk. ఇందులో అయినా ఇవి యూస్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ క్వశ్చన్స్. ఓకే, సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. The Prime Minister promised to improving infrastructure in rural districts by allocating additional funds in the next budget. Is there any grammatical error అండి? ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి సబ్జెక్ట్ ఎవరు? ద ప్రైమ్ మినిస్టర్. ఏం చేశారు? ప్రామిస్డ్. ఓకే, సో మనకి నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఓకేనా, నాన్ ఫైనైట్స్. సో నాన్ ఫైనైట్ వర్బ్స్ మనకి ఏమవుతాయి? ఒకటి ఇన్ఫినిటివ్. ఓకేనా, ఏమవుతుందండి? ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇన్ఫినిటివ్ అని అంటే 2 + V1 బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో 2 వచ్చిన తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకేనా, సో అడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ జెరండ్ ఫామ్ ఉంది. ఓకేనా, ఇంకొకటి ఏంటనంటే పార్టిసిపుల్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ పార్టిసిపుల్. సో జెరండు ఎప్పటికీ V4లో ఉంటుంది. పార్టిసిపుల్ అంటే ఒక వర్బుని నౌన్గా యూజ్ చేస్తే జెరండ్ అంటామని ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా, సో ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా V4లో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ V3లో ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్బ్ చూస్తే ఇంప్రూవ్. ఓకేనా, ఇంప్రూవ్ ఏమవుతుందండి? V1 అవుతుంది. ఓకేనా, సో V1 అవుతుంది. సో ఇక్కడ V2 అనేది ఇంప్రూవ్డ్ అవుతుంది. V3 ఏమవుతుంది? ఇంప్రూవ్డ్ అవుతుంది. ఓకేనా, సో మనకి 2 తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకేనా, 2 తర్వాత ఏమొచ్చిందండి? V4 వచ్చింది. అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏం రావాలి? ఇంప్రూవ్ అని రావాలి. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ బి హ్యాస్ ఎ గ్రామటికల్ మిస్టేక్. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో వస్తాయండి. ఓకేనా, సో మనకి చేసే విధంగానే ఇస్తాడు. ఓకేనా, సో ఎంత టఫ్గా ఏమి ఇవ్వరు. ఇన్ కేస్ ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ టఫ్ దెన్ ద కట్ ఆఫ్ విల్ డెఫినెట్లీ బీ డిక్రీస్డ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, షీ ఎంజాయ్స్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్, స్విమ్మింగ్ ఇన్ ద లేక్ అండ్ టు ఎక్స్ప్లోర్ యాన్సియంట్ రూయిన్స్ డ్యూరింగ్ హర్ ట్రావెల్స్ అబ్రాడ్. ఓకేనా, ప్రాపర్గా దీన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే చూడండి, కొన్ని వర్బ్స్. ఓకేనా, సో కొన్ని వర్బ్స్ ఇంతకుముందు మనం చూసాం కదా, పార్టిసిపుల్, జెరండ్స్ ఇవన్నీ ఉన్నాయని. ఓకేనా, సో కొన్ని వర్బ్స్ తర్వాత జనరల్గా ఏంటనంటే మనకి జెరండ్ ఫామ్ వస్తుంది. ఓకేనా, ఏంటండి? జెరండ్ ఫామ్ వస్తుంది. ఇందులో ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనంటే వర్డు స్టాప్ అనేది ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టార్ట్ అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ హీ స్టార్టెడ్. ఓకేనా, హీ స్టార్టెడ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అన్నాం అనుకోండి. ఓకేనా, మనకి ఎప్పుడైనా స్టాప్ అయినా స్టార్ట్ అయినా, ఓకేనా, ఎగ్జాంపుల్గా ఈ 2 వర్డ్స్ చెప్పాను, వాటి తర్వాత ఎప్పటికైనా కూడా జెరండ్ ఫామ్ రావాలి. దట్ ఈస్ V4. ఓకేనా, జెరండ్ ఫామ్ రావాలి V4. అంటే దీనికి V4 ఏమవుతుంది? ప్రిపేరింగ్ అవుతుంది. ఓకేనా, ఏం రావాలి? ప్రిపేరింగ్. అంటే హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, హీ స్టాప్డ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. అలాంటి ఒక వర్డ్ ఏంటి అని అంటే ఎంజాయ్. ఓకేనా, అలాంటి ఒక వర్డ్ ఏంటండి? ఎంజాయ్. ఎంజాయ్ వచ్చిన తర్వాత మనకి జెరండ్ ఫామ్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, షీ ఎంజాయ్స్. ఓకేనా, ఎంజాయ్స్ వచ్చింది కదా, అంటే ఎంజాయ్ అనేది V1, దీని V5 ఫామే ఎంజాయ్స్. ఏదొచ్చినా కూడా మనకి ఇక్కడ ఇప్పుడు నేను స్టాప్ అని చెప్పాను, స్టార్టెడ్ వచ్చినా కూడా ఏం రావాలి? V4 రావాలి. ఓకేనా, సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే ఎంజాయ్ వచ్చిన తర్వాత ఏం రావాలండి? ఏం రావాలి? V4 రావాలి. ఓకేనా, అంటే షీ ఎంజాయ్స్. ఎంజాయ్స్ ఏం చేస్తుంది? హైకింగ్. హైకింగ్ అనేది V4లోనే ఉంది కదా. ఇంకేం చేస్తుంది? స్విమ్మింగ్. ఓకేనా, ఏం చేస్తుందండి? స్విమ్మింగ్ చేస్తుంది. ఓకేనా, అంటే షీ ఎంజాయ్స్ హైకింగ్, షీ ఎంజాయ్స్ స్విమ్మింగ్ అండ్ షీ ఎంజాయ్స్ టు ఎక్స్ప్లోర్. ఏమొచ్చింది ఇక్కడ? టు ఎక్స్ప్లోర్. ఓకేనా, మనకి ప్యారలలిజం ఉండాలి. ఎంజాయ్స్ తర్వాత చూడండి, ఇక్కడ ఇది వర్బు, తర్వాత ఎక్కడుంది? వర్బు ఇది, తర్వాత ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. కానీ ఎందులో ఉంది? ఇన్ఫినిటివ్లో ఉంది. ఎందులో రావాలి? V4లో రావాలి. అంటే ఫస్ట్ ఎందులో ఉన్నాయో అందులో రావాలి. అంటే ఎంజాయ్ అనేది V4 తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా టు ఎక్స్ప్లోర్ అంటే ఇన్ఫినిటివ్ కాకుండా ఎక్స్ప్లోరింగ్ ఏం రావాలి? ఎక్స్ప్లోరింగ్ రావాలి. సో ఇక్కడ టు ఎక్స్ప్లోర్ కాదు, ఎక్స్ప్లోరింగ్ రావాలి.
పార్ట్ సిలో మిస్టేక్ ఉంది ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో దీనికి సంబంధించిన గ్రామటికల్ రూల్స్ అన్ని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తుంటాం. ఓకే, ది ఆర్కెస్ట్రా హ్యావ్ స్టార్టెడ్ రిహార్సింగ్. ఇంతకుముందు చూడండి, స్టార్టెడ్ తర్వాత ఏం రావాలి, V4. చూడండి జెరండ్ ఫామ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఫర్ ది అప్కమింగ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ స్కెడ్యూల్డ్ ఇన్ వియన్నా నెక్స్ట్ మంత్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ అని ఉన్నాయి. ఒకటి రాస్తున్నాను, కమిటీ. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్యామిలీ అని ఉంది. ఓకేనా, సో కొన్ని కాంటెక్స్లలో డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఇవి జనరల్గా సబ్జెక్టు ప్లేస్లో వచ్చినప్పుడు మనకి అంటే కాంటెక్స్ను పట్టండి. ఇక్కడ చెప్తున్నాను నేను. ఓకేనా, సో కమిటీ, టీమ్, ఫ్యామిలీ ఇవి ఉన్నాయి. జనరల్గా ఇవి ఏమవుతాయి, సింగ్యులర్స్ అవుతాయి. ఓకేనా, ఏమవుతాయండి, సింగులర్ అవుతాయి. అంటే కమిటీ ఈజ్ అని అంటాం, కొన్ని సందర్భాల్లో ఆర్ కూడా అంటాం, కానీ ఇక్కడ అది కాంటెక్స్ట్ కాదు. ఓకేనా, టీమ్ ఈజ్ గోయింగ్. ఓకేనా, టీమ్ ఈజ్ గోయింగ్. సిమిలర్లీ ఆర్కెస్ట్రా ఈజ్ ఆల్సో ఏ కలెక్టివ్ నౌన్. సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. హ్యావ్ అనేది ఏంటి, ప్లూరల్. దీనికి సింగులర్ ఏంటి, హ్యాస్. సో పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది. సో పార్ట్ ఏ దిస్ ఇస్. డి అనేది ఇక్కడ ఉండాలండి. యాక్చువల్గా డి అనేది ఇక్కడ ఉండాలి, ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. చూడండి నెక్స్ట్, ఏ అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ ఇన్ వోల్కానో యాక్టివిటీ. అప్పుడప్పుడు ఫాస్ట్గా మనం చదివి మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్. ఓకేనా, సో మనకి ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏమున్నాయండి, ఏ ఉంది, యాన్ ఉంది. ఓకేనా, ఏ ఉంది, యాన్ ఉంది. మరి ఏ ఎక్కడ రావాలి, యాన్ ఎక్కడ రావాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఒక వర్డు, ఓకేనా, ఒక వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఇక్కడ వోవెల్ సౌండ్ కనుక చేస్తే ఏం రావాలి, యాన్ రావాలి. ఒక వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కనుక కాన్సనెంట్ సౌండ్ చేస్తే అప్పుడు ఏ రావాలి. ఓకేనా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. చూడండి, ఆ అనేది ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ చేస్తే ఏం రావాలి, యాన్ రావాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. సో ఇక్కడ మిస్టేక్ ఉంది. సో మిస్టేక్ ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ కామన్ ఎట్ ప్రిలిమినరీ లెవెల్. ఓకే, ది అంబాసిడర్ సెయిడ్ దట్ రిపోర్ట్స్ హ్యావ్ బీయింగ్ ఎగ్జామైన్డ్ కేర్ఫుల్లీ బై హిజ్ స్టాఫ్ బిఫోర్ మేకింగ్ ఎనీ కామెంట్. ఇది వెరీ ఈజీ అండి. ఓకేనా, జనరల్గా మనకి హ్యావ్, హ్యాస్ తర్వాత జనరల్గా ఏం రావాలి, బీన్ రావాలి. ఓకేనా, బీన్ రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బీయింగ్ ఇచ్చాడు. ఓకేనా, సింపుల్గా దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, సో గ్రామటికల్ రూల్స్ ఎందుకు అవుతాయి ఇవనేది యాక్చువల్గా వీడియో లెంత్ తోటి నేను ఇక్కడ ప్రాపర్గా అంటే ఎవ్రీ రూల్ని ఎగ్జాక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకంటే వాటికి సపరేట్గా వీడియోస్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఎక్కడ మిస్టేక్ ఉందండి, పార్ట్ సిలో మిస్టేక్ ఉంది. సో పార్ట్ సి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. I hope it is very clear అండి. If you have any doubts with respect to these questions, you may ask them in the comment section below. If you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, so also express your opinion about the video in the comment section below. Okay, so thank you. More videos will be coming అండి. ఓకేనా, సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పైన ఎర్రర్ కరెక్షన్స్ కావచ్చు, ఓకేనా, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ ఫిల్లర్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, కాలం బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, వీటన్నిటిపైన వీడియోస్ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ.